హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ లేదంటే మనం ఇడ్లీ పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫర్మెంటేషన్ చేసుకోవడానికి టైం ఎక్కువగా లేనప్పుడు కానీ ట్రెడిషనల్ వేలో అప్పటికప్పుడు 2-3 గంటల్లోనే పిండిని సింపుల్గా ఎలా పులియబెట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే చిట్కాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా 100కి 100% వర్కౌట్ అవుతుంది. అలాగే మనకి ఇడ్లీ కూడా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. సో తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ వేలో ఇడ్లీ పిండిని 2-3 గంటల్లోనే ఎలా ఫర్మెంట్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఎప్పుడు కూడా మినపగుళ్ళని మంచి క్వాలిటీ గల్లై తీసుకున్నారంటే మీకు ఇడ్లీ పిండి చక్కగా పులుస్తుంది అనమాట. ఇందులో నీళ్ళని పోసుకొని ఈ నీళ్ళు చూసారా ఎంత తెల్లగా వస్తున్నాయో, ఇలా తెల్లగా రాకుండా చక్కగా క్లీన్గా వచ్చేంత వరకు వీటిని 3-4 సార్లు కడుక్కోవాలి. మీరు మినపగుళ్ళు ఎంత చక్కగా కడుగుతారో మీకు ఇడ్లీ కూడా అంత చక్కగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా చక్కగా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ నానబెట్టుకున్న నీళ్ళనే పోసుకొని గ్రైండ్ చేసుకుంటామన్నమాట. అందుకోసం మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇక్కడ ఒక 3 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక పెద్ద గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసు నుంచి 3 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వని వేసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని వేసుకుంటున్నాను. అదే మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలనుకుంటే 4 గ్లాసుల వరకు కూడా ఇడ్లీ రవ్వను వేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను కాబట్టి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకున్నాను. అలాగే మీరు తీసుకునే ఇడ్లీ రవ్వ కూడా చూసారా, ఇలా బాగా సన్నగా ఉండేది చూసుకొని తెచ్చుకోండి. ఇది ఎప్పుడైనా సరే మనం ఇలా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను చూసుకొని తెచ్చుకున్నామంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. లావుగా ఉండే రవ్వను తెచ్చుకున్నారంటే మీరు ఎంతసేపు నానబెట్టుకున్నా కానీ ఆ రవ్వ అనేది సరిగా నానదు, ఇడ్లీ కూడా గట్టిగా వస్తాయి అన్నమాట. కాబట్టి చూసుకొని లూజ్గానే ఇడ్లీ రవ్వని ఇలా సన్నగా ఉండేది చూసుకొని తెచ్చుకోండి. సో ఈ ఇడ్లీ రవ్వలో నీళ్ళని పోసుకొని చేత్తో ఈ విధంగా చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నారంటే ఈ ఇడ్లీ రవ్వ పైన దుమ్మంతా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చక్కగా రవ్వని కడుక్కొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అలా వదిలేసారంటే మనకి రవ్వ నీళ్ళకి అడుగు భాగానికి చేరుతుంది, నీళ్లు పైకి తేలుతాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత మనకి రవ్వ అడుగుకి వెళ్ళిపోయింది, నీళ్ళు చక్కగా పైన తేలినాయి కదా. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మనం ఈ రవ్వని కడుక్కున్నామో సేమ్ అదే విధంగా రవ్వని కనీసం 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మీరు ఎంత చక్కగా రవ్వ కడుక్కుంటారో మీకు ఇడ్లీ అనేది అంత తెల్లగా వస్తాయి అన్నమాట. సో నీళ్ళు పోసిన వెంటనే కనుక మీరు వంచేసారంటే నీళ్ళతో సహా రవ్వ వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు వెయిట్ చేసి ఆ తర్వాత నీళ్ళను వంచేసుకోండి. ఈ విధంగా ఒక 4-5 సార్లు అయినా సరే రవ్వని కడుక్కోవాలి. ఇలా సన్నగా ఉండే రవ్వని తీసుకుంటే మనం రవ్వని సపరేట్గా నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా ఇలా కడిగేసి మనం యూస్ చేసేసుకోవచ్చు. సో ఇలా రవ్వని కడిగిన తర్వాత ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మినపప్పును గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం 3 గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పుని వేసుకోండి. అలాగే మీకు ముందే చెప్పాను కదా, వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మనం ఈ మినపప్పును నానబెట్టుకున్న నీళ్ళనే అవసరమైనన్ని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొంచెం వేసుకుంటూ ఈ మినపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రవ్వని మీ చేత్తో ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గట్టిగా పిండేసి నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా రాకుండా ఇలా గట్టిగా పిండేసి ఈ మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోకి వేసుకోవాలి. మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతా కూడా ఒక
కాటన్ క్లాత్లో వేసేసి క్లాత్ని గట్టిగా పిండేసి కూడా మీరు రవ్వ మొత్తాన్ని ఈ మినప్పిండిలోకి వేసుకోవచ్చు. కొత్తగా ఇడ్లీని ట్రై చేసేవాళ్ళు ఆ విధంగా కాటన్ క్లాత్తో రవ్వ మొత్తాన్ని వేసేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈరోజు ఈ విధంగా చేత్తో పిండేసుకొని ఈ రవ్వని మినప్పిండిలోకి వేసుకున్నాను. ఇలా రవ్వ మొత్తాన్ని కూడా మినప్పిండిలోకి వేసుకున్న తర్వాత ఈ మినప్పిండి రవ్వ రెండూ కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే కలుపుకోవాలి. ఇడ్లీ పిండి ఎప్పుడైనా సరే చేత్తో కలుపుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా ఈ 2 పిండిలను కూడా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది ఒక్కోసారి పొంగదు కదా, అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదంటే మనం ఇది సరిగా కలపకపోయినా కానీ పిండి అనేది సరిగా పొంగదు అనమాట. సో అలాంటప్పుడు ఈ పిండి పైన ఈ విధంగా ఒక తమలపాకును పెట్టుకోండి. తమలపాకును పెట్టి నేతిలో ముంచి ఒక ఒత్తిని పెట్టుకొని ఈ ఒత్తిని ఈ విధంగా వెలిగించండి. వెలిగించిన వెంటనే దీని మీద మూత పెట్టేసి జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఆ ఫ్లేమ్ని ఆర్పేసేయండి. ఆ ఫ్లేమ్ని ఆర్పేసిన తర్వాత మళ్ళీ వెంటనే మూత పెట్టేసి ఈ పిండిని ఒక 2 గంటల సేపు అలా వదిలేసేయండి. ఇలా చేస్తే ఏంటంటే మనకి పిండికి వేడి అనేది తగిలి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ లేదంటే మనం అప్పుడప్పుడు లేట్ నైట్స్లో మనం పిండిని గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో కానీ ఇలా చేసి వదిలేసారంటే మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే జస్ట్ ఒక్క 2 గంటల సేపు మాత్రమే ఇలా వదిలేసాను. 2 గంటల తర్వాత మూత తీసి చూడండి మనకి పిండి అనేది కొంచెం పులిసింది కదా, అదే మీరు నైట్ మొత్తం ఉంచారంటే పిండి అనేది ఇంకా బాగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ 2 గంటలు ఉంచేసి ఇప్పుడు దీని మీద ఉన్న తమలపాకుని తీసేసి పిండిని ఒకసారి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో పిండిని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకోసం నేను ఇక్కడ కొంచెం నీళ్ళని వేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. జస్ట్ మనకు ఒక 5 గంటల్లోనే ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. చూసారా, 3 గంటల సేపు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఇలా ట్రెడిషనల్ వేలో పిండిని 2 గంటల్లోనే పులబెట్టుకోవచ్చు అనమాట. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకోండి. మీరు కావాలంటే నెయ్యితో కూడా గ్రీస్ చేసుకోవచ్చు. ఇలా చేశారంటే మనకి ఇడ్లీ అనేది ఉడికిన తర్వాత చక్కగా ఈజీగా వస్తుంది అనమాట. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లని మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్లని అరేంజ్ చేసుకోండి. ఇలా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా నెక్స్ట్ డే కూడా మనం ఈ పిండితో ఇడ్లీలను వేసుకోవచ్చు. సో ఇడ్లీ స్టాండ్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు అనేది బాగా ఈ విధంగా మసలు కాగాలన్నమాట, అంటే మనకి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉండాలి. ఆ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇడ్లీని మరి ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉడికించినా కానీ మీకు ఇడ్లీ అనేది గట్టిగా వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. ఇడ్లీ చూసారు కదా ఎంత చక్కగా పొంగాయో. ఇడ్లీ పిండిని మనం ఎక్కువసేపు పెట్టకపోయినా కానీ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా ఇడ్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని మీరు వెంటనే తీసేసారంటే ఇవి విరిగిపోతాయి, అలాగే ప్లేట్కి అతుక్కుపోయినట్లుగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడిచే విధంగా ఇడ్లీని ఇడ్లీ ప్లేట్లో నుంచి నెమ్మదిగా తీసుకోండి. సో ఇక్కడ నేను మీకు ఇడ్లీ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ఈ టిప్ని ఒకసారైనా ఫాలో అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీని తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనం రవ్వని నానబెట్టుకొని చేసుకున్న ఇడ్లీకి అలాగే రవ్వని ఇలా మినప్పిండిలో నానబెట్టుకొని చేసుకున్న ఇడ్లీకి చాలా చాలా టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. కాబట్టి రవ్వని నానబెట్టకుండా జస్ట్ కడిగేసి ఈ విధంగా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారైనా సరే ఇడ్లీని ట్రై చేసి చూడండి. నోట్లో పెట్టుకుంటే అలా
కరిగిపోతాయి అన్నమాట. నాకు తెలుసు, ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా 1కి 4 తింటారు, అంత టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు ఈ టిప్ అనేది యూజ్ అయిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.